అంటే ఒబేసిటీకి థైరాయిడ్కి అయితే సంబంధం లేదా? మేజర్ సంబంధం లేదు. ఒబేసిటీ ఈజ్ డిఫరెంట్, థైరాయిడ్ ఈజ్ డిఫరెంట్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో వీఆర్ రికగ్నైజింగ్ దట్ ఒబేసిటీ ఈజ్ ఆల్సో ఎన్ ఎండోక్రైన్ డిసీజ్. చాలా మంది ఏమనుకుంటారంటే ఒబేసిటీ రావటం వలన ఏంటి అంటే వాళ్ళు సరిగ్గా ఎఫర్ట్ పెట్టకను, లేదా వాళ్ళు సరిగ్గా డైట్ చేయకపోవడం వలన ఓన్లీ ఒబేసిటీ వస్తుంది, అది కరెక్ట్గా చేస్తే ఒబేసిటీ నార్మల్ అవుతుంది అని. కానీ యాక్చువల్లీ ఇది అంత సింపుల్ కాదు. బాడీలో కొన్ని వందల హార్మోన్స్ ఉన్నాయి ఒబేసిటీ కంట్రోల్ చేసి. వాటిని ఓరెక్సిజెనిక్, యానోరెక్సిజెనిక్ హార్మోన్స్ అంటాం. ఓరెక్సిజెనిక్ అంటే ఆకలి పెంచే హార్మోన్స్, యానోరెక్సిజెనిక్ అంటే ఆకలి తగ్గించే హార్మోన్స్. వీటి రెండు బ్యాలెన్స్ మధ్యన ఒబేసిటీ ఉంటుందన్నమాట. చాలామందికి ఏమవుతుందంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ వలన యాక్టివ్గా ఉన్నంతకాలం సన్నగానే ఉంటారు. డెస్క్ జాబ్స్ ఇట్లాంటివి మొదలైన, లేకపోతే టీవీ వ్యూయింగ్ అని, ఫోన్ వ్యూయింగ్, కంప్యూటర్ వ్యూయింగ్ ఇలాంటిది మొదలై యాక్టివిటీ తగ్గింది అనుకోండి, ఇమీడియట్లీ వాళ్ళు వెయిట్ గెయిన్ స్టార్ట్ చేస్తారు అన్నమాట. జెనెటిక్ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే దెర్ ఇస్ ఎ వెరీ కామన్ కొటేషన్: జెనెటిక్స్ లోడ్స్ ద ట్రిగ్గర్ బట్ యువర్ లైఫ్ స్టైల్ పుల్స్ ద వెపన్. జెనెటిక్స్ లోడ్స్ ద ట్రిగ్గర్ బట్ యువర్ లైఫ్ స్టైల్ ఫైర్స్ ద వెపన్. అంటే మీకు జెనెటిక్స్ వలన ఒబేసిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ మీరు యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినంత కాలము జనరలీ ఈ ప్రాబ్లం రాదు. ఒకసారి మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఒబేసిటీ సెట్స్. ఒక్కసారి వచ్చాక మీరు చాలాసార్లు మీరు ఏంటంటే ఈ హార్మోన్స్, ఈ ఒరెక్సిజెనిక్ హార్మోన్స్ పెరగటం వలన లెప్టిన్, గ్రెలిన్ ఇలాంటి చాలా మల్టిపుల్ హార్మోన్స్ ఉంటాయి. అవి పెప్టైడ్ వైవై, ఆక్సింటోమాడ్యులిన్, మల్టిపుల్ హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. వీటి వల్ల పెరగటం వలన మీకు ఏమవుతుంది అంటే మీకు ఒబేసిటీ ఒకసారి బరువు పెరిగాక తగ్గడం చాలా కష్టం. సో మీరు ఎఫర్ట్ ఏం పెట్టినా ఒక 5 days 6 days మీరు మెయింటైన్ చేసి కొంచెం తగ్గగానే మీ బాడీ ఇమీడియట్లీ మిమ్మల్ని మళ్ళీ బరువు పెరగడానికి ట్రై చేస్తుంది. సపోజ్ మీరు ఒక 100 kilos ఉన్నారనుకోండి, ఒక 2-3 ఏళ్ళుగా మీరు 100 kilos ఉన్నారనుకోండి, మీ బాడీకి ఏం అడ్జస్ట్ అయిపోతుందంటే ఓకే మా నార్మల్ వెయిట్ 100 అనే పాయింట్కి మీ బాడీ రీచ్ అయిపోతుంది. సపోజ్ మీరు కష్టపడి 100 నుంచి 95కి వచ్చారనుకోండి, మీ బాడీ ఏమనుకుంటుంది మీరు బరువు తగ్గుతున్నారు, హెల్త్ సైడ్ వస్తున్నారు అనుకోదు. ఇట్ హెస్ బికమ్ యూస్ టు 100.